ప్రైజ్లాడండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఈరోజు దేవుని యొక్క మాటలు. యేసయ్య మతం కాదు, మార్గం అండి. ఆయన్ని మతంగా మారుస్తున్న అందరికీ కూడా నేను చెప్పబోయేది ఒకటే: ఆయన్ని మతంగా మార్చొద్దు, ఆయన యొక్క మార్గం మాత్రమే. ఒక్కసారి గమనించండి, మతం పేరుతో ఆయన్ని మనం అందరి ఎదురుట వెలివేస్తున్నామండి. ఆయన్ని ఎలా అంటే ప్రసాదాలు తినకూడదని, పువ్వులు పెట్టుకోకూడదని, బొట్టు పెట్టుకోకూడదని, ఇలా రకరకాల ఉద్దేశాలతోటి మనం కల్పించుకొని ఆయన మీద మనం మోపుతున్నాం. తెలిసి తెలియని వారు అదే నిజం అనుకొని అనేక మంది భ్రమపడిపోతూ దేవుణ్ణి ఒక మతంగా చేసేస్తూ కొంతమందిని మాకు వద్దు, వాళ్ళు ఇస్తున్న ప్రసాదాలు ఇవ్వడమే కానీ, బొట్టు పెడుతుంటే వద్దనే కానీ వీళ్ళు వేషధారణ అంతా కూడా మారిపోతుంది. వేషధారణ అంటే ఏంటండి? వేషధారణ అంటే అన్నీ పెట్టుకొని, బొట్లు పెట్టుకొని అందంగా అలంకరించుకోవడం వేషధారణ కాదండి. హృదయం మారకుండా మీరు పై అలంకరణ, నేను దేవుడిని నమ్ముకున్నానని తెల్లని వస్త్రాలు ధరించుకొని, బొట్టు తీసేసి, గాజులు తీసేసి, పువ్వులు తీసేసి, ఇదే వేషధారణ అండి. ముందు నీ హృదయాన్ని మార్చుకో, అప్పుడు ఆటోమేటిక్గా నీ అంతటా నీవే వీటి మీద నీకు విరక్తి వచ్చేస్తుంది. ఈ విరక్తి రాకుండానే మీరు ముందే ఇవన్నీ తీసేసి అందరి ముందు మీ ప్రవర్తన ఇదిగా చూపిస్తుంటే అందరూ కూడా ముందు మీ హృదయాన్ని, మీ పద్ధతిని చూస్తారు కానీ వేషధారణ ఎవరు చూస్తారండి? వేషధారణ చూసి దేవుడిని నిందిస్తున్నారు, మీ హృదయాన్ని చూసి కూడా దేవుడినే నిందిస్తున్నారు. అందువల్ల దేవుడికి చాలా అవమానకరంగా ఉంటుంది. ఇది అంత కరెక్ట్గా అనిపించడం లేదండి. ముందు మన హృదయాన్ని మార్చుకుందాం. పరిపూర్ణంగా ఆయన్ని నమ్ముతూ యథార్థంగా జీవిస్తూ మన హృదయంలో ఎటువంటి కల్మషం లేకుండా ఆయన మాత్రమే. ఇప్పుడు తామరాకు నీటి మీద ఎలా అయితే ఆ నీటిని, ఆ బురదలో ఆ నీటిని ఎలా అయితే పీల్చుకోదో అలాగా మనం అన్యుల మధ్యలో ఉంటున్నా సరే మన హృదయంలోనికి తీసుకోకూడదండి. అంతేగాని మనం పైకి తీసుకోవడంలో తప్పేం లేదు. ఇప్పుడు మన హృదయంలోనికి ఆ యొక్క అలవాట్లు కానీ, ఆ యొక్క చేష్టలు కానీ మన హృదయంలోనికి మనం తీసుకోకూడదు. అంటే తప్పుగా అర్థం చేసుకోకండి. ఇప్పుడు ఒకళ్ళు పువ్వులు ఇస్తారు, ఇచ్చినప్పుడు తీసుకోండి, తప్పేముంది. ప్రసాదం పెడతారు, విగ్రహాలకు అర్పించింది అని అంటే విగ్రహాల దగ్గర వద్దండి అని అంటే వాళ్ళే పెట్టరు. కుంకుమ బొట్టు అయినా సరే దేవుడి దగ్గరది కాకుండా విడిగా కుంకుమ బొట్టు పెట్టమంటే వాళ్ళే పెడతారు. పూజ దగ్గరది అయితే వద్దులేండి అని అంటే సరిపోయి. అంతేగాని మొత్తానికి వాళ్ళని వెలివేసేసినట్టుగా ప్రవర్తిస్తే వాళ్ళు కూడా మనుషులే కదండి. వాళ్ళు కూడా భక్తే కదా చేస్తున్నారు. వారు కూడా మన నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి, మన దేవుణ్ణి వాళ్ళు ఆరాధిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు విగ్రహాలను పెట్టుకొని హృదయంలో ఒక్క దేవుణ్ణి ఆరాధించుకుంటారు ఎవరైనా సరేనండి. విగ్రహాలు అన్నవి ఎవరి కాళ్ళు వాళ్ళ ఏంటంటారు, వాళ్ళకి వాళ్ళు పెట్టుకున్న ఒక నమ్మకం తప్ప ప్రతి ఒక్కరి ప్రార్థన ఇప్పుడు దేవుడు ఒక్కడే అని మీరు నమ్మితే కనుక వాళ్ళు ఆరాధించేది కూడా మన దేవుణ్ణి అని హృదయపూర్వకంగా నమ్మండి. వాళ్ళ ప్రార్థన కూడా మన దేవుని సన్నిధికే వెళ్తుంది. వాళ్ళ వరాలు తీరుతున్నాయంటే, వాళ్ళు కోరుకునే కోరికలు తీరుతున్నాయంటే, వాళ్ళు బాగుంటున్నారంటే నిజమైన దేవుడు ఒక్కడే ఉన్నాడు అని మీరు నమ్మినట్టయితే ఆయనే ఆ కోరికలు నెరవేరుస్తున్నాడని కూడా నమ్మాలి. అంటే మీ దేవుడు వాళ్ళకి వరాలు ఇస్తలేదంటారా? అంటే వాళ్ళు బాగుంటున్నారు అంటే వాళ్ళ ఆరాధిస్తున్న దేవుళ్ళు వాళ్ళకి తీసుకొచ్చి ఇస్తున్నారంటారా? తీసుకొచ్చి ఇస్తున్నారు అని అంటే అప్పుడు మీ నమ్మకం ఎటుంది? వాళ్ళ దేవుడు కూడా ఉన్నారు అని మీలో ఒక నమ్మకం వచ్చినట్టు. లేదు, ఒక్కడే దేవుడు ఒక్కడే. ఆయన యెహోవా దేవుడు. మన కొరకు తన ప్రియ కుమారుని పంపించిన యెహోవా దేవుడు, మన కొరకు తన పరిశుద్ధాత్మనిచ్చిన యెహోవా దేవుడు. ఆయన మాత్రమే నిజమైన దేవుడని మన హృదయంలో మనం నమ్మినట్టయితే తప్పకుండా ఈ విషయాల్లో మనం చాలా జాగ్రత్త కలిగి ఉంటాం.
ఈ మాటలు ఎవరి మనసైనా గాయపరచునుంటే నన్ను క్షమించండి, కానీ దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. హృదయపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఆయన మతం కాదు, మార్గం మాత్రమే. పైన సైన్స్ని తీసుకొని విగ్రహారాధనలో సైన్స్ని తీసుకొని ఆ రకంగా అయినా భక్తిపరంగా అయినా కొంతమంది ఆ సైన్స్ని పాటిస్తారు అని చెప్పి వాటికి సంబంధించి పెట్టారే తప్ప అంతకు మించి ఇంకొకటి లేదు. దేవుడు మాత్రం ఒక్కడే ఉన్నాడు. ఆయన మతం కాదు, మార్గం మాత్రమే. ప్రతిదీ ఇది పలానా సైన్స్ అని మనం గ్రహించినట్టయితే వాటి విషయంలో మనకు వేరే ఆలోచన రాదు. విగ్రహ బలి అర్పించిన ప్రసాదం అంటే ఏంటండి? బలి అర్పించింది ఆయన భుజించొద్దన్నాడు. మీకు బలి అర్పించింది ఏమీ వాళ్ళు పెడతలేదే మీకు. మన కోసం దేవాది దేవుడు యేసయ్య మన కోసం ఆయన బలి అయ్యారు. ఆయన ప్రసాదాన్ని మనం స్వీకరిస్తున్నాం. నిత్యము కూడా ఆయన ప్రసాదాన్ని మనం తీసుకుంటున్నప్పుడు వాళ్ళు ఏదైనా ప్రసాదం అని చెప్పినప్పుడు అంటే వేటలను వేయడం ఇటువంటి వాటికి దూరంగా ఉండండి. అంతేగాని అన్నిటికీ కూడా దూరంగా ఉండడం, అన్నిటికీ వాళ్ళని వేరు చేసి ఉంచడం, అన్నిటికీ మనం ఇది చేయడం కరెక్ట్ కాదు. శుభ్రం లేకుండా మనం దేవుణ్ణి ఆరాధించడం కూడా కరెక్ట్ కాదు. దేవుడు ఎలా చేసినా నా ప్రార్థన ఆలకిస్తాడు. నేను నైటీలో ఉన్నా నా ప్రార్థన ఆలకిస్తాడు. నేను వాష్రూమ్కి వెళ్ళొచ్చినా నా ప్రార్థన ఆలకిస్తాడు అని అంటే దేవుడు ఆ వెసులుబాటు దేనికి ఇచ్చాడండి మనకి? లేవలేని స్థితిలో నువ్వు ప్రార్థించినా అంటే ఏ స్థితిలో నువ్వు ఉండి ప్రార్థించినా నీ ప్రార్థన నేను ఆలకిస్తాను అని అన్నాడని చెప్పి మనకి శక్తి, బలము, ఓపిక ఉన్నప్పుడు కూడా అన్నీ శుభ్రం చేసుకోకుండా మనం ఎలా పడితే అలా ప్రార్థన చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ కాదని నా ఉద్దేశం. మనకు ఓపుకున్నంత వరకు లెగడం, మోకరించి చక్కగా స్నానం చేయడం, మోకరించి ప్రార్థన చేసుకోవడం. లేవలేని స్థితి అంటారా? పెద్దవారు ఉంటారు, ముసలివారు ఉంటారు, అనారోగ్యాలు ఉంటారు, వారు లేవలేని స్థితి. ఏ స్థితిలో ఉండి ప్రార్థన చేసినా ఇప్పుడు కష్టకాలం ఉంటుందండి, పలానా అవసరం ఉంటుంది. సమయంలో వాళ్ళకి ఎక్కడ ప్రార్థన చేయాలో తెలియదు. సమయంలో ఎక్కడ ప్రార్థన చేసినా దేవుడు ఆలకిస్తాడు. నీకు సమయం ఉన్నప్పుడు, వెసులుబాటు ఉన్నప్పుడు నువ్వు చక్కగా స్నానం చేసి ప్రార్థన చేసుకోవడంలో ఏంటి బాధ? చక్కగా ప్రార్థన చేసుకోవచ్చు. దేవుని సన్నిధిలో ఆయన్ని స్తుతించవచ్చు. సమయం ఉన్నప్పుడల్లా మనం స్తుతించడమే ఆయనకి సింహాసనం మనం వేస్తున్నట్టు. విజ్ఞాపన ప్రార్థన చేయొచ్చు. ముందు మన స్తుతులు అర్పించాలండి. స్తుతుల సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉంటాడు. మనం బలంగా తయారైనప్పుడు మన విజ్ఞాపన ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. అంతేగాని మనం బలహీనంగా ఉండి బలహీనుల కోసం మనం ప్రార్థించినప్పుడు మనం ఇంకా బలహీనులం అయిపోతాం. అప్పుడు ఇంకెవరి కోసం మనం ప్రార్థిస్తామండి? ఎవరి కోసం ప్రార్థించలేం మనం. అప్పుడు మనం బలంగా ఉంటేనే, మన ఆత్మీయత జీవితంలో బలంగా ఉంటేనే ఇతరుల కోసం మనం ప్రార్థించినా నిలబడగలుగుతాం. లేనప్పుడు ఎలా నిలబడగలుగుతాం? ఆయన స్తుతించండి. స్తుతుల మీద ఆయన సింహాసనం ఆసీనుడై ఉన్నాడు. మనం స్తుతించడం వల్ల మనలో బలం పెరుగుతుంది, శక్తి పెరుగుతుంది. ఆయన వాక్యం చదవడం వల్ల మనం నిరంతరం ఆయన సన్నిధిలో గడపడం వల్ల మనం ఎంతగానో బలపడుతూ ఉంటాం. అంతేకాదండి, కొంతమంది ప్రార్థన పేరు చెప్పి పనులు నిర్లక్ష్యం చేసేస్తారు. ఎందుకండి పనులు నిర్లక్ష్యం చేయడం? నీకు ఇచ్చిన బాధ్యతని నువ్వు సక్రమంగా నిర్వహించు. అదే ఆయన నీకు ఇచ్చిన బాధ్యతను నువ్వు సక్రమంగా నిర్వహించడంలోనే నువ్వు ఆయన పని చేసినట్టు. నీకు ఇచ్చిన కుటుంబాన్ని నువ్వు చక్కగా పోషించుకో. నీ కుటుంబాన్ని పోషించడం మానేసి భక్తి పేరు చెప్పి దేవుని సన్నిధిలో కూర్చోమని కాదండి, నీకు గంటలు దేవుని సన్నిధిలో గడపమని అనలే. ఒక్క నిమిషమైనా, ఒక్క పావు గంట అయినా నువ్వు సన్నిధిలో, ఆయన సన్నిధిలో గడపచ్చు. హృదయపూర్వకంగా నీ ఆవేదన ఆయన దగ్గర వ్యక్తపరచుకోవచ్చు. ఆయన వింటాడు. నీ కుటుంబం, భార్య, పిల్లల్ని చూసుకోకుండా సేవ అంటూ ఇలా వెళ్ళొద్దండి. ముందు మీరు బలపడండి. కుటుంబ బాధ్యత మీకు మీ చేతికిచ్చిన బాధ్యతని సక్రమంగా ముందు నిర్వహించండి. ఇంటి పనులు చక్కగా ముందు చక్కబెట్టుకొని అప్పుడు ఆయన సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసుకోండి. ఎక్కడ పని అక్కడ పెట్టేసుకొని నేను ఈరోజు ఉపవాస ప్రార్థన ఆయన సన్నిధిలోనే గడుపుతానంటే అది కరెక్టా? కరెక్ట్ కాదండి. నీ పని నువ్వు చక్కబెట్టుకో. పని చేసుకుంటేనే ఆయన్ని స్తుతించుకుంటూ పని చేసుకో. అది కూడా ఆయనతో సమయం గడపడమే కదా. నా బిడ్డ తన ఆ పని చేస్తుంది, నేను అప్పచెప్పిన పని చేస్తుంది, నన్ను స్తుతిస్తుంది అనుకుంటాడు. అంతేగాని ఇంట్లో పనంతా పక్కకు పెట్టేసి వంట చేయకుండా
అవన్నీ ఎక్కడ పడితే అక్కడ వదిలేసి మనం ప్రార్థనల దగ్గర కూర్చోవడం రైట్ అంటారా? రైట్ కాదండి. మనం ఆ పని చక్కగా తెమిల్చుకొని ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన్ని స్తుతించుకోవాలి. పని చేసినంతసేపు ఆయన్ని స్తుతించుకో. స్తుతుల సింహాసనం వేయి ఆయనకి. ఆయన సన్నిధికి వెళ్ళి నీ పని అంతా ముగిసిన తర్వాత ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకో. అంతకు మించి ఏంటండి? ఇప్పుడు ఈ మాటలు నా మనసుకి ఎందుకో చెప్పాలనిపించిందండి. చాలామంది ఇటువంటి విషయాల్లో పడిపోతున్నారండి. ఎందుకంటే ముందే సేవ అంటూ వెళ్ళిపోతున్నారు బలహీనంగా ఉన్నప్పుడే. తర్వాత మధ్యలో పడిపోయి కుటుంబం అంతా కూడా కల్లాబలగం అయిపోవడం చూసే జనానికి అది ఎగతాళిగా ఉంటుందండి. ఆ ఎగతాళితనం ఏంటంటే దేవుడికి చిన్నతనం, దేవుడిని అవమానపరుస్తున్నారు. దయించి ఎవరూ కూడా ఇలా దేవునికి అవమానకరంగా ఉండడానికి ప్రయత్నించకండి. మీ వంతు మీరు భక్తి చేయండి, ముందుకు నడవండి. ఆ నడకలోనే దేవుడు పరిశుద్ధాత్ముడు మీలో ప్రేరేపణ కలగజేస్తాడు. ఏ సమయానికి ఎలా నడుచుకోవాలో ఆయన ప్రేరేపణ కలగజేస్తూ మనల్ని భ్రమపరిచే దురాత్మలు కూడా ఉన్నాయని ఆయనే చెప్పారు. భ్రమపరిచే మాటల నుంచి మనం తెలుసుకుంటూ ఆయన వైపుకు నడుచుకుంటూ వెళ్ళాలండి. అప్పుడే దేవుని దివ్య ఆశీర్వాద దీవెనలు ఎల్లప్పుడూ మనతోనే ఉంటాయి. అనేక మంది మన ప్రవక్తను చూసి మారు మనసు పొందుతారు, కానీ మన ప్రవక్తనే అవతల మనిషి అమ్మో అనే విధంగా, అమ్మో వీళ్ళు బొట్లు పెట్టరు, అమ్మో వీళ్ళు గాజులు తీసేయమంటారు, అమ్మో వీళ్ళు ఈ రకంగా ఉండమంటారు, అమ్మో వీళ్ళు ఈ రకంగా చేయమంటారు, అమ్మో వీళ్ళ ప్రసాదాలు తినద్దు. ఇటువంటివన్నీ దేవుడు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారండి. అది మాత్రం నిజం. ఇప్పుడు వచ్చిన ఈ చిన్న చిన్న సంఘాలన్నీ కూడానండి పెరిగిపోవడం. అసలైన సంఘాలు చూసుకోండి ఒక్కసారి. క్యాథలిన్ చర్చెస్ కానీ, లూథరన్ చర్చెసే కానీ, హోసన్న మందిరాలే కానీ, ఇంకా చాలా ఉన్నాయండి, బైబిల్ మిషనే కానీ. వీళ్ళందరూ కూడా ముందే అందరినీ అన్నీ తీసేయండి, మొత్తం పక్కన పెట్టేయండి అని చెప్పలేదండి. వాళ్ళు ఇప్పటికీ కూడా దేవుడిని ఆరాధించుకుంటారు. ఒక క్రమం ఉంటుందండి. ఆ క్రమ ప్రకారంగా దేవుడిని ఆరాధించుకోవాలి, కానీ క్రమం లేని భక్తి అది మంచిది కాదండి. క్రమంగా మనం భక్తి చేసుకుంటూ వెళ్ళినప్పుడు మనల్ని చూసి ఆటోమేటిక్గా మన పక్కన వారు మారుతారు. మనం వెళ్ళి ప్రత్యేకంగా మీరు దేవుడిని నమ్ముకోండి అని చెప్పక్కర్లేదు. వారి హృదయాల్లో మన ఆశీర్వాదాన్ని చూసి వారే మారు మనసు పొందుకుంటారు. ఏమంటారు? ఈ నా మాటలు మీకు నచ్చినట్టయితే ఇప్పుడే నా కామెంట్ చేయండి. ప్రైజ్ ది లార్డ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎవరి మనసు నేను నొప్పించినట్టయితే దయించి క్షమించండి, కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.